హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బ్లాక్ స్టార్ ప్రకాష్ని. ఫ్రెండ్స్, సముద్ర యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మత్స్యకారుడు అని అంటే ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి వేట చేసే వ్యక్తి. అసలు సముద్రంలో వెళ్ళిన తర్వాత సడన్గా తుఫాను వచ్చిన, వర్షం వచ్చిన, చలి, గాలి అన్ని దాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడేవాడే మత్స్యకారుడు. నిజంగా మత్స్యకారుడి యొక్క సాహసానికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ 280 మీటర్ లోతు, అంటే ఆ 280 మీటర్ లోతులో ఎక్కువగా సొరచేపలు, తిమింగలాలు తిరిగే ప్లేస్లు అవి. ఆ సొరచేప, తిమింగలాలు తిరిగే ప్లేస్లో ఎందుకు దిగారని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, బోట్లో వెళ్ళేటప్పుడు ఫ్యాన్కి, అంటే బోటు నడవడానికి ఫ్యాన్ ఉంటుంది కదా ప్రతి బోటుకి, ఆ ఫ్యాన్కి వల కానీ తాడు కానీ ఏదైనా చుట్టుకుంటే అక్కడికక్కడ ఇంజిన్ ఆపేసి ఆ ఫ్యాన్కి చుట్టుకున్న తాడును కానీ ఆ వలను కానీ కొయ్యాల్సి వచ్చింది. అలా కొయ్యకపోతే ఏమవుతుందంటే బోటు స్పీడ్ అనేది తగ్గిపోతుంది, బోటు షేక్ వస్తుంది, బోటు ఒక రేంజ్ని అనేది కోల్పోయిద్ది అన్నమాట. అందుకని ఇమ్మీడియట్లుగా దిగి ఫ్యాన్కి చుట్టుకున్న ఏది చుట్టుకుంటే అది అక్కడికక్కడే కొయ్యాలి. ఒక్కోసారి ఆ ఫ్యాన్కి తాడు, ఇనప వస్తువులు ఏదైనా ఎక్కువగా చుట్టుకుంటే నైటు పగలు నిద్ర లేకుండా కొయ్యాల్సి వచ్చింది. ఇలా ఫ్యాన్కి చుట్టుకున్న తాడును కానీ వలను కానీ కోసే ప్రయత్నంలో చాలామంది అయితే ప్రాణాలు అయితే కోల్పోయి ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్కోసారి అక్కడ తూండి గ్యాలం లాంటిది ఏదైనా ఉండి మన చొక్కాయి కానీ లేకపోతే ఇంకోటి ఎక్కడ బాడీలో ఎక్కడ తగిలినా గుచ్చుకున్నా మనం దాన్ని తీసే ప్రయత్నంలో కంగారు పడి చాలామంది అయితే ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ఇంకా చేప విషయంలోకి వస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేశారో తెలుసా, అక్కడ సొరచేప కనిపించింది కొంత దూరంలో, అంటే అక్కడ కనిపించలేదు, వల వేసి లాగుతూ ఉన్నప్పుడు సొరచేప కనిపించింది, తిమింగలం కూడా కనిపించింది. ముందుగా ఏం చేస్తారని అంటే, అలాంటి సిచ్యువేషన్లో సొరచేపలు, తిమింగలాలు తిరుగుతుంది అని మనకు అనిపిస్తే బోటు చుట్టూ డీజిల్ పోస్తారనమాట. ఆ డీజిల్ పోస్తే ఏమవుతుందంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువైద్ది, ఏ చేప ఆ బోటు దగ్గరికి రాదు. అలా పోసి అరగంట తర్వాత వీళ్ళైతే నీటిలో దిగి ఆ తాడునైతే కోయడం జరిగింది. నిజంగా ఫ్రెండ్స్, వాళ్ళకి సొరచేపలు, తిమింగలాలు తిరుగుతుందని తెలిసినా ఏమాత్రం భయపడకుండా ఒక రాజులాగెళ్ళి ఆ తాడిని వెళ్ళి కోసి వస్తున్నారు చూడండి. ఇంత ధైర్యంగా వెళ్తున్న వీళ్ళని సాహస వీరులు అని అనడంలో తప్పేమైనా ఉందా? నేనైతే ప్రతి మత్స్యకారుణ్ణి సాహస వీరుడనే అని అంటాను. అసలు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి వేటలు ఎందుకు చేస్తారో తెలుసా? కుటుంబం కోసం, కుటుంబాన్ని పోషించడానికి కోసం వీళ్ళు ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. నిజంగా చెప్పాలంటే మత్స్యకారుని కుటుంబంలో వేట చేసే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. మనం చనిపోతే మన కుటుంబం రోడ్డున పడుతుందని తెలిసిన అంతలా రిస్క్ ఎందుకు చేస్తారో తెలుసా? ఆ రిస్క్ చేయకపోయినా కుటుంబం రోడ్డున పడుతుంది కాబట్టి. ప్రాణం పోయేంత వరకు కుటుంబం పరువుని నిలబెట్టడానికే ఒక మత్స్యకారుడు పోరాడతాడు. నాకు తెలిసినంత వరకు కుటుంబం కోసం రిస్క్ చేసేది ఒక మత్స్యకారుడే. ఇలా మత్స్యకారుని గురించి చెప్పుకుంటా పోతే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కరోజు చాలదు, ఒక వీడియో చాలదు. మరో వీడియోలో మనం అన్నీ ఇంకా తెలుసుకుందాం. ఫ్రెండ్స్,
నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు అనిపిస్తే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.